ఈటెలపై బ్యానర్ల ఇష్యూ ఇప్పుడు బీజేపీ పార్టీలో సరికొత్త చర్చకు తెరతీస్తోంది. ఈ బ్యానర్ల వెనుక ఉన్నది బీజేపీ వాళ్లేనా లేక బయట పార్టీ వ్యక్తులా? ఇదే ఇప్పుడు బీజేపీలో హాట్ టాపిక్. ఇదంతా పక్క పార్టీల వాళ్ల పని అని తెలంగాణ బీజేపీ చీఫ్ చెబుతున్నప్పటికీ పార్టీలోని అంతర్గత విభేదాలు ముదిరిపోవడమే ఈ వ్యవహారానికి కారణం అన్న ప్రచారం కూడా సాగుతోంది. తెలంగాణ బీజేపీలో ఇప్పటికే నేతల మధ్య సఖ్యత అంతంత మాత్రంగా ఉందన్న ప్రచారం జరుగుతున్న క్రమంలో లేటెస్ట్ గా ఈటెల రాజేందర్ ను విమర్శిస్తూ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం కలకలం రేపింది. ఈటెల తీరును విమర్శిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈటెల బీజేపీలో చేరి ఏం చేశారని అందులో ప్రశ్నించారు. ఆయన బీజేపీలో చేరి గ్రూపులు కడుతున్నారంటూ అందులో విమర్శించారు. పార్టీలో గ్రూపులు కట్టి ఇతరులను ఎదగనివ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఈటెలపై దుష్ప్రచారాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు. తనకు బండి సంజయ్ కు మధ్య ఈటెల రాజేందర్ గొడవలు పెడుతున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు స్పందించారు. తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతోందని, అది ఓర్వలేక ఇతర పార్టీలకు చెందిన నేతలు బయట వ్యక్తులు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. తమ పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టాలని కొందరు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈటెలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వాళ్లపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ ఎంపీల మధ్య అంతగా సఖ్యత లేదనే ప్రచారం కొంతకాలంగా సాగుతుంది. అయితే అలాంటిదేమీ లేదని నేతలు ఎప్పటికప్పుడు వివరణ ఇస్తున్నారు.